ఛానల్ లత అండ్ లక్కీ. ఈరోజు మనం ఏం చేస్తున్నాం చెప్పనన్నా? ఈరోజు మా మమ్మీ నాకు డిక్టేషన్ పెడుతుంది. రాస్తావా నువ్వు డిక్టేషన్? మరి రాస్తా. ఓకే, చూస్తా నువ్వు ఏమాత్రం రాస్తావు. అన్నీ కరెక్ట్గా రాస్తావు, రాంగ్ రాస్తావు చూస్తా. నువ్వు రాంగ్ రాసినప్పుడల్లా నీకు ఒక దెబ్బ ఉంటుంది, ఓకేనా? నో. సరేలే, ఓకే. మళ్ళీ కరెక్ట్గా రాయి. ఓకే ఓకే, గో స్టార్ట్. లక్కీ స్టార్ట్, ఓకేనా? ఒక నెంబర్ చెప్తాను, నువ్వు కరెక్ట్గా రాయాలి, ఓకే? ఆమె ఫస్ట్ డేట్ రాస్తుందండి. ఇలా స్కూల్లో ఫస్ట్ డేట్స్తోనే స్టార్ట్ అవుతుంది అనమాట డే. 345 రబ్ చేయక అట్లనే ఉండదండి. ఓకే, గుడ్ గర్ల్. నెక్స్ట్ 437. ఓకే, 895. ఓకే, 999. 746. Okay. Okay. 444. 222. 246. Okay. 5. 183. 178. 237. 565. ఓకే, గుడ్ లక్కీ, వెల్ డన్. చాలా మంచిగా రాస్తున్నానన్నా, అన్నీ నేర్చేసుకున్నావు. ఇప్పుడు 1000 రాయి, మరి 1000. లక్కీ ఇప్పుడు నువ్వు నెక్స్ట్ వచ్చేసి టేబుల్స్ రాయి. 200 రాయినా. ఇప్పుడు నేను పల్లీలతోటి పచ్చిపులుసు తయారు చేస్తున్నాను. ముందుగా మనం పచ్చిపులుసు కోసం చింతపండు అనేది నానబెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత పల్లీలు కాబట్టి పల్లీలని కొన్ని తీసుకొని వేయించుకోవాల్సి ఉంటుందండి. చూడండి, అంతా మాడిపోకుండా నార్మల్గా వేయించుకోండి, సరిపోతుంది. పచ్చిపులుసులోకి కాబట్టి నార్మల్గా వేగితే సరిపోతుంది. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా చేసి పెట్టుకోండి. తర్వాత ఒక 5-6 వెల్లుల్లి, జీలకర్ర తీసుకొని కొంచెం పేస్ట్ లాగా దంచుకొని
రెడీగా పెట్టుకోండి. ముందుగా మనం ఒక ఆనియన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్లో సగం ఆనియన్ని ఒక బౌల్లో వేసుకొని, వీడియోలో ఎలాగైతే నేను పిసుకుతున్నానో అలాగే మీరు కూడా మంచిగా వాటిని పిసకాల్సి ఉంటుంది. అది దాంట్లో ఉన్న రసం మొత్తం బయటికి రావాలి. అప్పుడే మనకు పచ్చి పులుసుకి మంచిగా అంటుతుంది. ఇప్పుడు నానబెట్టుకొని ఉన్న చింతపండుని మంచిగా పిసుక్కొని రసంని వేసేసేయండి. నేనైతే ఇలాగ డైరెక్ట్గానే వేసేస్తాను, దాన్ని మరీ వడగట్టాను. మీకు కావాల్సిన వడగట్టుకొని వేసుకున్న తర్వాత మంచిగా రెండింటిని మిక్స్ చేసుకుంటూ బాగా పిసకండి. వాటర్ అనేది మీకు ఎంత కావాలో అంత పోసుకోండి. ఉన్న పౌడర్ మొత్తం కలుపుకున్నా సరే మంచిగా అనేది వస్తుంది. కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటే చారులాగా వస్తుంది అన్నమాట. తర్వాత ఇందులోనే కారం కొంచెం, ఉప్పు కొంచెం వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోండి. ఏదైనా మిక్సర్ ఉంటుంది కదా, దాంతోనైనా కలుపుకొని, లేకపోతే ఫోక్ స్పూన్తోనైనా కలుపుకొని మొత్తం మంచిగా ఉండలు ఏం లేకుండా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత మనం పోపుకి వేస్తున్నాం. దీన్ని కడాయి తీసుకొని ఆయిల్ పోసుకోవాలి. రొటీన్గా ఎలాగైతే అలాగా ఆయిల్ పోసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని కొంచెం చిట్టపట్టలాడిన తర్వాత ముందుగా శుభ్రం చేసుకొని పెట్టుకొని ఉన్న కరివేపాకు కూడా వేసుకోవాల్సి ఉంటుంది పోపులోకి. మంచిగా వేగిన తర్వాత కొంచెం ఆనియన్స్ని, పచ్చిమిర్చిని వేసి వేయించండి. మంచిగా కొంచెం కలర్ అయితే చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకొని ఉన్న ఎల్లిపాయ, జీలకర్ర రెండింటిని వేసి కలుపుకొని, స్మెల్ అనేది చాలా మంచిగా వస్తుంటుంది అప్పుడు కలిపేటప్పుడు. కలుపుకున్న తర్వాత పసుపు కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని కలపండి. ఇలా కలుపుకొని ఉన్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉంటుంది కదా, అందులోనే డైరెక్ట్గా వేసేసేయండి. వేసి కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకొని ఉన్న పచ్చి పులుసు ఉంది కదా, పచ్చి పులుసుని డైరెక్ట్గా ఈ పోపులో వేసుకోవాలి. గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని వేసుకోవాలండి, లేకపోతే పౌడర్ మొత్తం గడ్డ కట్టిపోతుంది. ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ పులుసు అందులో పోసి కలుపుకొని బాగా మొత్తం కలుపుకున్న తర్వాత చూడండి ఎంతో రుచికరమైన పల్లీలతోటి పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.